అక్కడ వాక్శుద్ధి కూడా ఏర్పడుద్ది. అంటే ఇక అక్కడి నుంచి పనికిరాని మాటలు మాట్లాడటం, చెప్పటము, పనికిరాని మాటలు చెప్పి ఎవరైనా మోసం చేయటము, అర్ధరహితమైన మాట్లాడటము, అర్ధరహితమని చెప్పి పబ్బం గడుపుకోవాలనే విధంగా మాట్లాడతారు. ఇవన్నీ ఆగిపోతాయి. ఆ వాకులో అలాంటివన్నీ ఆగిపోయి స్థిరత్వం వస్తుంది, వాక్ శుద్ధి కూడా వస్తుంది. స్థిరత్వం వచ్చిన తర్వాత వాక్ సిద్ధి వస్తుంది. వాక్ శుద్ధి జరిగి వాక్ సిద్ధి కూడా వస్తుంది. వాక్ సిద్ధి రాగానే అట్లా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. మీ మాట అందరికీ నచ్చుతూ మీరంటే ఇష్టము, గౌరవం కూడా ఏర్పడుతుంది అన్నమాట.